నరేంద్ర మోడీ నిరంతర ఉత్సాహానికి ప్రేరణ అలాగే ఆయన ఫిట్నెస్కి కారణం ఏంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సూర్య నమస్కారాలు. మోదీ తన రోజును సూర్య నమస్కారాలతో ప్రారంభిస్తారు. ఇది ఆయన శారీరక మానసిక దృఢత్వానికి ప్రధాన కారణమని చెబుతారు. అలాగే యోగా ప్రాణాయామం. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రతిరోజు యోగా ప్రాణాయామం చేయడానికి నరేంద్ర మోడీ ప్రాధాన్యత ఇస్తారు. సాధారణ ఆహారం. ఆయన చాలా సాదాసీదా మితమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఎక్కువగా ఇంట్లో వండిన గుజరాతీ వంటకాలను ఇష్టపడతారు. అలవాట్లకు దూరంగా. ధూమపానం, మద్యం వంటి చెడు అలవాట్లు ఆయనకు లేవు. ఆరోగ్యకరమైన జీవన శైలిని ఆయన ఖచ్చితంగా పాటిస్తారు. క్రమశిక్షణతో కూడిన నిద్ర. ఎంత పని ఒత్తిడి ఉన్నా తన నిద్ర సమయం విషయంలో రాజీ పడరు. తక్కువ సమయం నిద్రపోయినా అది చాలా గాఢంగా ఉండేలా చూసుకుంటారు. ధ్యానం. మానసిక ప్రశాంతత కోసం క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తారు. ఇది పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయనకు స్థితప్రజ్ఞతను ఇస్తుంది. చురుకైన జీవనశైలి. పదవిలో ఉన్న వాళ్ళు నిరంతరం పనిలో బిజీగా ఉండటం, ప్రజలతో మమేకం అవ్వడం ఆయనను మానసికంగా ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతుంది. ఆయుర్వేద జీవనశైలి. సహజ సిద్ధమైన పద్ధతులు, ఆయుర్వేద మూలికలు ఆయన అలాగే గోరువెచ్చని నీరు తాగడం వంటి ఆరోగ్య అలవాట్లను కూడా ఆయన పాటిస్తూ ఉంటారు. నడక, వ్యాయామం. సమయం దొరికినప్పుడల్లా నడక కొనసాగించడం, వ్యాయామం చేయడం వంటివి ఆయన శరీరాన్ని ఫిట్గా ఉంచుతాయని కూడా చెబుతుంటారు. స్థిరమైన దినచర్య. ఎక్కడికి వెళ్ళినా, ఏ పర్యటనలో ఉన్నా తన దినచర్యను మార్చుకోకుండా క్రమశిక్షణతో అనుసరించడం నరేంద్ర మోడీ ప్రత్యేకత. ఇలాంటి అన్ని అలవాట్లు అలాగే జీవన శైలి, యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి సనాతన పురాతన భారతీయ విశేషాలను తన జీవితంలో భాగం చేసుకోవడం, ఇవన్నిటి వల్ల నరేంద్ర మోడీ నిరంతరం ఉత్సాహంగా ఉంటూ భరతమాత సేవలో అంతకంతకు ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా అంకితం అవుతున్నారు. ఇటువంటివన్నీ మనం కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కూడా యోగా, ప్రాణాయామం లాంటివి చేస్తుంటారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.